రాష్ట్రంలో కుటుంబానికి ఒక మహిళా వ్యాపారవేత్త ఉండాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు 2 లక్షల చొప్పున రుణం మంజూరు చేయబోతున్నారు. ఈ నెల 15వ తేదీ నుంచి క్షేత్రస్థాయిలో సర్వే ప్రారంభమవుతోంది. వచ్చే మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఏపీలో 1,00,000 మంది మహిళా వ్యాపారులను తయారు చేయాలనే ఉద్దేశంతో సీఎం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ DRDA ఆధ్వర్యంలో సర్వే జరగనుంది. ప్రస్తుతం పలువురు మహిళలు వివిధ రకాల వ్యాపారాలను నిర్వహిస్తున్నారు. వారి దగ్గరకు అధికారులు, సిబ్బంది వెళ్లి వివరాలు సేకరిస్తారు. వాటిని అభివృద్ధి చేసుకునేందుకు ప్రభుత్వం 2 లక్షల వరకు రుణం మంజూరు చేస్తుంది. ఇవే కాకుండా స్త్రీ నిధి పథకం ద్వారా అదనంగా మరో ₹1,00,000, SC/ST ఉన్నతి పథకం కింద 2 లక్షల నుంచి 10 లక్షల వరకు అవసరాన్ని బట్టి రుణమిస్తారు. మహిళలంతా ఈ రుణాలను పొందాలనుకుంటే తమ వ్యాపారం ద్వారా కనీసం ఒకరైనా ఉపాధి కల్పించాలనే నిబంధన పాటించాల్సి ఉంటుంది.